నల్గొండ జిల్లా చండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు అన్నపర్తి శేఖర్ ను అర్ధరాత్రి కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన వ్యక్తులు తలుపులు పగలగొట్టి దౌర్జన్యం చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచకం సృష్టించారని పోలీసులమంటూ శేఖర్ ను తీసుకెళ్లారని తెలిపారు. అయితే అరెస్టుపై తమకు సమాచారం లేదని స్థానిక పోలీసులు అంటున్నారు. దాంతో ఎవరు అరెస్టు చేశారు, ఎక్కడికి తీసుకుపోయారు అంటూ కుటుంబ సభ్యులు బోరున విల్పిస్తున్నారు. శేఖర్ ఆచూకీ చెప్పాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నైట్ 2 గంటల రాత్రి వచ్చి మా ఆయనని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు. నైట్ ప్యాంట్ టీషర్ట్లతో వచ్చారు. ఎవరు మీరు అంటే ఎప్పుడు తప్పుడు చేయలే వాళ్ళు. ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు. నెట్టేసిన తర్వాత మా ఆయన బయటకు వెళ్ళిండు. ఎవరు మీరంటే సప్పుడు చేయలే వాళ్ళు. ఎవరంటే సప్పుడు చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మాంచినాక పైకి వచ్చిర్రు. కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సప్పుడు చేస్తలేరు, ఎవరు మీరు అంటే సైలెంట్ గా ఉన్నాక వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు. నేనైతే వేస్తా. నా కడుపులో బాధ ఉన్నది మీకు చెప్పిన సార్, దయచేసి చెప్తున్నాను. టీఆర్ఎస్ ఒక నాయకుడాన్ని పట్టిరా మీరు, లేకపోతే ఒక ఏం చేసిండు అనేది మాకు తెలియాలా సార్. ఇది మా అన్న అన్నపర్తి శేఖర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి 4వ వార్డు కౌన్సిలర్గా చండూరు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున 2-2:30 ప్రాంతంలో గుర్తు తెలియనటువంటి ఒక 4 వ్యక్తులు వచ్చి నైట్ ప్యాంట్ టీషర్ట్లతో వచ్చి ఆ ఇంటి తలుపులు కొట్టడం జరిగింది. ఎవరు అని అడుగుతుంటే ఒకసారి తలుపు తీయడం చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఎవరు అని చెప్పేసి కిందికి రాగా వాళ్ళు ఎవరో చెప్పకుండా ఒక తెల్లని కారులో వాళ్ళను తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి ఎవరో ఈ గుర్తు తెలియనటువంటి వ్యక్తులు కొన్ని ఏ కారణం చేత తీసుకుపోయారని చెప్పేసి మాకు కొంత భయంగా ఉంది. మరి లోకల్ నాయకుల యొక్క ప్రోద్బలంతో, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ప్రోద్బలంతో తీసుకుపోయారని చెప్పేసి మేము కొంత అనుమానించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కీలక వ్యక్తిగా ఉన్నందువల్ల. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, నల్గొండ జిల్లాలోని చండూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అన్నపర్తి శేఖర్ ని రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అర్ధరాత్రి 2:30 సమయంలో శేఖర్ ఇంటికి వచ్చి బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్లుగా కూడా తెలుస్తోంది. అసలు పోలీసులా కాదా అనేది కూడా కుటుంబ సభ్యులైతే కిడ్నాప్ చేశారనేది కూడా మరోవైపు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైతే చండూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అన్నపర్తి శేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేస్తున్నాడనే విషయంలో కూడా కొద్ది రోజుల క్రితమే నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి కూడా ఆయనను పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇది అక్రమ అరెస్టే, అర్ధరాత్రి బీఆర్ఎస్ నేతను అలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, దానికి సంబంధించి ఆయనను ఎందుకు అరెస్ట్ చేశారనే విషయంలో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా అక్కడికి ప్రస్తుతం చేరుకుంటున్నారు. దీనిపైన పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన ఇప్పటివరకైతే పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు.